కల్లూరు గిరిజన ఎస్టీ లంబాడా భూములను అధికార పార్టీ నాయకులకు, అగ్రవర్ణాల గులాబీ బాసులకు, రెవెన్యూ పెద్దసార్ల ప్రమేయం లేకుండా సర్వేయర్ అమ్మగారు ఇష్టానుసారంగా ఉన్న భూమి లేనట్టుగాను, లేని భూమి ఉన్నట్టుగాను చిత్రీకరిస్తూ కోర్టులను సైతం బురిడీ కొట్టిస్తూ తప్పుడు నివేదికలు సత్తుపల్లి న్యాయస్థానం వారికి సమర్పించారు అంటూ ఈ సర్వేయర్పై ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ గార్లకు ఫిర్యాదులు చేశాము అంటూ లక్ష్మతండా లంబాడి గిరిజన బాధితులు వారి ఆవేదనలు ఎలా వ్యక్తం చేస్తున్నారో మీరే వినండి. ఏమంటున్నారంటే సర్వే చేసింది తప్పు, నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయకూడదు. మీరు సర్వే మీద యాక్షన్ తీసుకోండి, మాకు అన్యాయం జరిగిందని మీరు నాకు ఫిర్యాదు చేయండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇది కూడా మనకు రాలేదు, మా లాయర్ తీసుకొచ్చింది. ఇది అధికారంగా అయితే బయట ఇష్యూ అవ్వలేదు. కోర్టులో ఎట్లా రాసిస్తుందో అంటున్నాం. మీరు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా, పట్టదారులకు ఇంటిమేషన్ లేకుండా మీరు ఎట్లా నోటీస్ లేకుండా మా నోరు కొట్టిద్దా? మా నోరు కొట్టి మా భూమి గుంజుకొని దొరగారికి ఇచ్చిద్దామా? ఇది ఏమన్నా పద్ధతి న్యాయమేనా? ఇట్లా చేయటం, మాకు మా నోట్లో నుంచి తీయటం, మాది పెరుడు, మా తోటి మేము పత్తి వేసినాం, అప్పుడు సద్దలు వేసినాం, పచ్చ పెసరు వేసినాం, మేము అంతా వేసుకున్నాం, మాదే పెరుడు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు మాది ఉంది. ఇవాళ వచ్చి మాకు ఎదురు కొట్టండి, వీళ్ళు ఇస్తదు లేదు, జాబ్ లేదు, వీడికి ఏం లేదు అని అనుకొని అనుగుణంగా తీసుకుందామని మా నోరు భూమిని తీసిపోయి లెక్కినోరికి పెట్టింది. 4 తరాలు అంటే 200 సంవత్సరాల క్రితం మా భూమిని మా హక్కులో ఉంది, మా పానీలో ఉంది. మొత్తం అనగా లక్కినోరిని మా మీద తీసుకొచ్చి ఊసి కలిపి వాళ్ళు రాసుకుని. బాలాజీ, మాది లక్ష్మతండా. ఇది దాదాపు 150 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న భూమి ఇది. దీనికి ఈ మధ్యకాలంలో లక్కినేని రఘు గారు వచ్చి ఇది నా భూమి అంటూ రోజు సర్వే చేపియాలని బాగా ఇబ్బంది పెడుతున్నారు మేడం మాకు. అయితే ఈ మధ్య సర్వే మేడం అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణకుమారి అండి, మాది లక్ష్మతండ గ్రామం. ఇక్కడ మా ఇంటి వెనకాల భూమి వచ్చేసి మాకు 94-93 నెంబర్ సర్వే నెంబర్ భూమి ఉందండి మాకు. అంటే శ్రీలక్ష్మి మేడం గారు, సర్వే మేడం గారు వచ్చేసి మా భూమిని మాది కాదని చెప్పేసి వేరే వాళ్ళకి రాసి ఇవ్వటం జరిగింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రాసి చెప్పేసి అందరికీ రఘు గారు, లక్కినేని రఘు గారికి రాసి ఇచ్చింది. మాకు తెలియకుండా సర్వే చేసి ఆమె రాసి ఇవ్వటం ఏంటండి? మాకు న్యాయం చేయాలి. ఎంఆర్ఓ మేము సార్కి కూడా తెలియకుండా వచ్చేసి సర్వే చేసి రాసి వాళ్ళకి అనుకూలంగా రాసి ఇచ్చారు. మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం జరగకుండా మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు తెలియదమ్మా, రాసిచ్చింది, మరి ఆ పరిస్థితి ఏంటో తెలీదు, మాకు పిటిషన్ రాసి ఇవ్వండి అన్నారు. మేము రాసి ఇచ్చాము, అయినా ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. మాకు న్యాయం చేయకపోతే మేము సోమవారం నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తామండి. నమస్కారం, నా పేరు బాణోజీ ప్రసాద్, కన్నబప్పారావు, లక్ష్మతండా గ్రామం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. మాకు సర్వే నెంబర్ 593, 594లో వంశపార్యపరంగా సంక్రమించిన భూమిని ఈ మధ్యకాలంలో లక్కినేని రఘు గారు వచ్చి ఈ భూమి నాదని చెప్పి అస్తమించారు. ఇదే విషయమై మేము సర్వేర్ గారు మాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్లకు తగ్గట్లుగా, లక్కినేని రఘు గారికి తగ్గట్లుగా శ్రీలక్ష్మి మేడం గారు సర్వే ఇచ్చి అదే సర్వేను కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సర్వే నివేదిక మొత్తము సక్రమంగా లేదు. అది మొత్తం వాళ్లకు ఫేవర్గా ఉన్నది. లేని భూమిని ఉన్నట్టు చూపించి మా దాంట్లో నుండి తీసి భూమి వాళ్ళకి రాసి ఇచ్చినట్లు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇదే విషయమై మేము ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని సంప్రదించగా వాళ్ళు ఈ సర్వే రిపోర్టు తప్పుగా ఉన్నది, దీని మీద మేము చర్య తీసుకుంటాము, శ్రీలక్ష్మి మేడం మీద చర్య తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. కావున మాకు న్యాయం జరగకపోతే ఈ సోమవారం నాడు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతాము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము సర్వేయరు వేరే వాళ్ళకి రాసి ఇవ్వడం వల్ల తీసుకోవాలని భూమి ఉందంటే ఇక్కడ ఎక్కడా లేదు, చాలా మంది కొలిచారు అంటే చూసి వెళ్ళిపోయారు. దానికి లేదని మాకు చెప్పారు, అక్కడ ఉందని వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఇచ్చేశారు. వాళ్ళ కోర్టుకి దాఖలు చేసి. బాణోజీ కృష్ణ, నా ఒక 593 గల సర్వే నెంబర్ని నాకు ఎలాంటి అంగీకార పత్రం లేకుండా సర్వేరు మరియు లక్కినేని లంబాడి బిడ్డలకు సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి భూమికి కల్లూరు సర్వేర్ గారు, తహసీల్దార్ గారికి సమాచారం లేకుండా, కల్లూరు ఆర్డీఓ గారికి సమాచారం లేకుండా కోర్టులో పెండింగ్ ఉండి కోర్టులో విచారణలో ఉన్నటువంటి భూమికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆమె సర్వే చేసి ఆ భూమి మీద లేనటువంటి ఒక వ్యక్తి పేరు మీద 1 ఎకరం 20 కుంటల భూమిని గారిని నేను వివరణ అడిగితే హెచ్ఆర్సీఐ పరంగా
ఎంఆర్ఓ గారు చెప్పిన మాట ఏంటంటే జరిగిన మాట వాస్తవం, దాన్ని నేను ఆర్డీఓ గారికి రాశానండి, లేఖ రాశాను, మీరు ఆర్డీఓ గారిని కలవండి, ఆర్డీఓ గారి ద్వారా మీకు న్యాయం జరుగుద్ది. ఆ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసర్ అయినా తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఆర్డీఓ గారి మీద ఉంది కాబట్టి నా వంతుకు నేను ఏం చేయాలో చేశాను, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు కల్లూరు తహసీల్దార్ మంగిలాల్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ సూర్యనారాయణ గారు కల్లూరు ఆర్డీఓ గారికి, మన సీకే న్యూస్ వారికి కూడా ప్రత్యేకమైన